దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనుషుని యొక్క జననము కానీ, మరణము కానీ, జీవన విధానము కానీ సమస్తమును దేవుని యొక్క వశమై ఉంటాయండి. దేవుని హస్తములో ఉంటాయి. ఒక వ్యక్తి భూమి మీద జీవించాలి అంటే, ఒక వ్యక్తి అసలు భూమి మీద జన్మించాలి అంటే, తల్లి గర్భములో అతను పిండముగా రూపుదిద్దాలి అంటే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశము ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే ఆధారం ఆ పిండానికి కానీ, ఆ బిడ్డకు కానీ, మనుషుడికి కానీ, ఈ సర్వ సృష్టికి దేవుడే ఆధారం అండి. అలాంటి ఆధారభూతుడైనటువంటి దేవుడు మనకి ఆధారమై మనల్ని నడిపిస్తూ, బలపరుస్తూ, అనేక సమస్యల నుంచి ముందుకు నడిపిస్తూ ఉంటారు. మనల్ని అసలు పుట్టిస్తుందే ఆయన అని ఒక భక్తుడు తెలుసుకొని దేవునికి ఈ రీతిగా కీర్తన పాడుతూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల గ్రంథము 22వ కీర్తన 10వ చరణము. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే దేవా అని కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. ఈ కీర్తన ఎవరు రాస్తున్నాడంటే భక్తుడైనటువంటి దావీదు, రాజు అయినటువంటి దావీదు, చక్రవర్తి అయినటువంటి దావీదు, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి కీర్తన. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన కీర్తనలు రాస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మహాభక్తుడు అంటున్న మాటలు ఏంటంటే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఆధారం ఎవరంటే మనుష్యులు కాదండి. మనకి ఆధారం ఎవరంటే ఈ లోకములో ఉండేటటువంటి అధికారులు కాదు, నాయకులు కాదు, పెత్తనదారులు కాదు, డబ్బున్నవారు కాదు, ఇంకొకళ్ళు ఎవరు కాదండి. మనకు ఆధారం ఎవడంటే, మనకు ఆధారం ఎవరంటే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త. ఈ భూమి ఆకాశములను, సముద్రమును, వీటిలో ఉన్న సర్వమును సృజించి పరిపాలించుచూ ఉన్నటువంటి దేవాది దేవుడే, తండ్రి అయిన దేవుడే మనకు ఆధారం. మన రక్షకుడైన యేసు ప్రభువారే మనకు ఆధారం. ప్రియులారా, అందును బట్టి మనం ఆయన స్తుతించాలి, కీర్తించాలి. మన జీవితంలో ఎప్పుడు ఏమి సంభవిస్తాయో, ఎలాంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేస్తామో, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయో, ఎలాంటి స్థితిగతుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటామో సమస్తమును మన దేవునికి తెలుసు ప్రియులారా. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను మనము ఆధారం చేసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు సంతోషకరంగాను, క్షేమకరంగాను, సంతృప్తికరంగా మార్చబడతాయి ప్రియులారా. మన జీవితాల్లో సంతోషము, సమాధానము, శాంతము లేకుండా పోవటానికి కారణం ఏంటంటే మనము దేవుని మీద ఆధారపడకపోవటం వలన, రాజులను నమ్ముకోవటం వల్ల, మనుషులను నమ్ముకోవటం వల్ల, అధికారులను నమ్ముకోవటం వల్ల కొన్నిసార్లు మన పని ఫెయిల్ అయిపోయి మనం బాధలోకి, నిరాశలోకి, చింతలోకి వెళ్ళిపోతూ ఉంటాం ప్రియులారా. అలా ఉండకూడదు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే అని భక్తుడు ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాడో ఈ దినము మనము కూడా గర్భవాసినైన ఉన్న మనము కూడా దేవుడు ఆధారం. మనము ఈ భూలోకంలో మరణించే వరకు మనకు దేవుడు ఆధారమేనండి. ఆయన మనం ఆధారం చేసుకుందాం. ఆయన ద్వారా మన జీవితములలో, మన కుటుంబములలో గొప్ప కార్యాలు చేసుకొని ఈ నూతన సంవత్సరంలో సంతోషభరితులుగా ముందుకు సాగిపోదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.